పోలీసులు కూడా వచ్చేసారు. మా వాళ్ళని అరెస్ట్ చేసేసారు. అసలు బయటికి వదలట్లేదు. రీజన్ చెప్పడానికి కూడా ఛాన్స్ లేదనమాట నాకు. అసలేం జరిగిందంటే హలో వ్యూవర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. సో ఈరోజు మనం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? ఆ లొకేషన్ మీరు కాసేపోతున్నారు. అదేంటంటే రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్. వైజాగ్ రిషికొండ బీచ్కి దగ్గరలో ఉన్న రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్కి అయితే ఈరోజు వచ్చేసామన్నమాట. నాకైతే ఎప్పటి నుంచో ఉండే ఇక్కడికి వచ్చి ఒక బ్లాగ్ చేయాలని చాలా రోజులకైతే ఈరోజు కుదిరిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే గేట్ ఉంటుంది. గేట్ పక్కనే ఎంట్రీ ఫీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. పక్కన బ్లాక్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే పెద్దవాళ్ళకి 60 రూపీస్ అండి. చిన్నపిల్లలు అది కూడా 4 years అబవ్ ఉన్న వాళ్ళకి అయితే 30 రూపీస్. కెమెరాకి, ఫోటోషూట్కి, షార్ట్ ఫిల్మ్స్కి వీటన్నిటికీ కూడా మనం పర్మిషన్ తీసుకొని ఇక్కడ అమౌంట్ పే చేసి వెళ్ళాలన్నమాట. కెమెరాస్ ఇవన్నిటికీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మనమైతే మొబైల్ కాబట్టి మనకు వదిలేశారు. మెల్లగా పోన్లే అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే కొండ పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారా చిన్న గుడి కూడా ఉంది. కొండ పైకి ఎందుకన్నా అంటే చూస్తున్నారు కదా, బీచ్ నుంచి చాలా పైకి ఉంది ఫిల్మ్ స్టూడియో వచ్చేసి. వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే మనం వెహికల్ పెట్టేసి ఇక్కడ ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి మనం ఎంట్రీ లోపలికి ఉంటుందన్నమాట. ఫస్ట్ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి కావాల్సిన థింగ్స్ అని తీసుకుంటుంటే మా బుడ్డోడేమో హీరోలాగా రెడీ అయిపోయి వచ్చి చెప్పినట్టు హలో వ్యూస్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూస్తుంటే అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, మంచి పచ్చదనం మధ్యలో అలాగ బీచ్ వ్యూ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కానీ కొంచెం ఎండగా ఉంది అండ్ మనం వ్లాగ్ షూట్ చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళిపోదాం, తర్వాత వచ్చి బీచ్ వ్యూ చూద్దామని చెప్పి ఇక్కడ గేట్ లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఈ ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్స్ అండ్ మెడికల్ సంబంధించి ఉన్నాయి. మన ఫిల్మ్స్లో చూపించే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదండి, అవి ఇదే అనమాట. అది ఇప్పుడు కాదు, పాతకాలంలో చూపించిన హాస్పిటల్స్ ఇవి. లోపలికి వెళ్దామంటే కూడా అన్ని లాక్ చేసి ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఏ షూటింగ్స్ ఇక్కడ జరగట్లేదు. మేబీ మళ్ళీ షూటింగ్స్ జరిగినప్పుడే ఇవన్నీ అన్లాక్ చేస్తారనుకుంటా. అప్పటి వరకు ఇవి లాక్ చేస్తే ఉంటాయేమో. అండ్ ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇంటిని అప్పట్లో దయ్యం సినిమాలు షూట్ చేయడానికి యూజ్ చేశారని విన్నాను నేను. ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే బయట నుంచి ఆల్రెడీ దయ్యం కొంపలా కనిపిస్తుంది మనకి. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఫస్ట్ అంటే ఈ ఇంటికి స్పెషాలిటీ డోరే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు షూటింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఉన్నాయి. అప్పట్లో అయితే చాలా బాగుండేవి. ఇక్కడ లోపలన్నీ థింగ్స్ పెట్టేశారు. షూటింగ్ చేశాక మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా ఇక్కడ మొత్తం ఫిల్ చేసి పెట్టేశారనమాట. ఏసీ, కండిషనర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఇంటికి స్పెషల్ ఏంటంటే బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ రూమ్స్లో అసలు ఎలా ఉండేది అప్పట్లో చూద్దామని అనుకుంటున్నాను, కానీ అన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి, అందుకే మీకు చూపించలేకపోతున్నా. అండ్ పెద్దగా ఐటమ్స్ కూడా ఏం లేవు. సో బాల్కనీ చూస్తున్నారు కదా, ఒక చిన్న గార్డెన్ లాగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది వ్యూ వచ్చేసి. అప్పట్లో అయితే ఇంకా ఫుల్ గార్డెన్ లాగా మొక్కలను పెంచేసి షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేవు కాబట్టి అలా ఎడార్లా ఎండిపోయింది. ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటిని కూడా చూపించే కంటే ముందు పక్కనే మనకి ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పారు కాబట్టి మనం పుట్టక ముందు ఫొటోసే ఉండుంటాయి గ్యారంటీగా. మనం ఇప్పుడు ఎలాగో అప్పుడు పుట్టలేదు కాబట్టి ఇప్పుడే చూసేద్దాం పదండి. యాక్చువల్లీ ఈ లొకేషన్ కూడా సాంగ్ షూటింగ్స్ కోసం వాడేవాళ్ళు అనుకుంటా అప్పట్లో. ఎందుకంటే లోపల చూస్తుంటే నాకు కొంచెం ఐడియా వస్తుంది, కానీ పెద్దగా గుర్తు రావట్లేదు. మీకు ఒకవేళ తెలిసినట్టయితే ఏ సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. సో ఇక్కడ ఫొటోస్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాయి కాబట్టి అవి ఏ తరానికి చెందినవో చూసేద్దాం పదండి. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది వచ్చి ఫొటోస్ అనేవి చూస్తున్నారనమాట. మనం కొంచెం వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోయేదాకా మొహమాట పడుతూ వెయిట్ చేసి వచ్చి షూట్ చేస్తున్నా నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అఖిల్ అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే ఉన్నాయి. అప్పటివే అనుకుంటా, కొన్ని రీసెంట్గా తీసిన ఉన్నాయి, కానీ మధ్యలో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గోపాల ఫిల్మ్ షూటింగ్ అయినప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అప్పట్లో మూవీస్కి వచ్చిన అవార్డ్స్లా ఉన్నాయి అన్నమాట. మ్యాక్సిమం అన్ని 100 days అవార్డ్సే ఉన్నాయి ఇక్కడ. జీవ్ గారి మూవీ ఆరాధన, ఇంకా చాలా మూవీస్కి సంబంధించి ఉన్నాయి. అలాగే వెంకటేష్ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిన్నే పెళ్ళాడతా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అప్పట్లో అద్భుతం సృష్టించిన మాయాబజార్ మూవీకి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఏదో సీరియల్ షూటింగ్ అవుతుంది. సో అలౌ చేయలేదు మాకు. కాసేపు ఇక్కడ వెయిట్ చేసి పాలు పీకేస్తున్నాయి, కానీ లోపలికి వదిలే ఛాన్సే లేనట్టుంది. ఇంకా లాభం లేదు ఇక్కడ అని చెప్పేసి వెంటనే పారిపోయాం అనమాట. పక్కన వేరే లొకేషన్ ఏదైనా చూపిద్దామని చెప్పేసి పోలీస్
స్టేషన్ నుంచి కొంచెం పక్కకు వచ్చేసేటప్పటికి యాక్ట్ చేస్తున్న పోలీసులు అయితే మనకి లేడీ పోలీసులు కనిపించారు. ఇక్కడ పక్కకు వచ్చేటప్పటికి రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్కి ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అయిన బిగ్ మహల్ ఇదైతే వ్యూ చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ నా దరిద్రానికి చెప్పలేము. ఇవి కూడా లాక్ చేసి ఉంటే మీకు చూపించలేను, ముందే సారీ చెప్పేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ షూటింగ్కి సంబంధించి బస్సు ఇవన్నీ కూడా ఇందులో ఎక్విప్మెంట్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ వైర్లు అన్నీ కనెక్షన్ ఇచ్చున్నారనమాట. వాటికి కూడా మనకి ఎలా లేదు చూపించడానికి, సో అందుకే చూపించట్లేదు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి వచ్చాము ఇక్కడికి. మెట్లెక్కి పైకి వెళ్దామని అనుకుంటున్నాను, కానీ ఆల్రెడీ అన్నీ లాక్ చేసి కనిపిస్తున్నాయి. చెప్పాను కదా మన దరిద్రం అలాంటిది. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇంతే. నేను ఆల్రెడీ ఇక్కడికి ముందు కూడా వచ్చాను, కానీ అప్పుడు ఇంత పట్టించి చూడలేదన్నమాట. అప్పుడు మాకు అంత టైం లేకపోయింది. సో అలా తిరిగేసి వెళ్ళిపోయాము. సరైన వచ్చి ప్రతి బంగ్లాని ప్రతి ఇంటిని వదలకుండా రహస్యాలన్నీ చేపడదామని చెప్తే ఇక్కడ అస్సలు ఛాన్స్ లేకుండా అన్ని లాక్ చేసి పడేశారు. పైన చూసి కొండ్రా నాయన అని అన్నట్టుంది ఇది. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ షూటింగ్స్ అయితే చాలా తక్కువ జరుగుతున్నాయి. అందుకనే ఇక్కడ రీసెంట్గా జరిగిన ఫిల్మ్ షూటింగ్ సంబంధించి పోస్టర్స్ కూడా ఉన్నాయి, ఇక అహింస లాంటివి. ఇంకా మీకు తెలిసిన ఫిల్మ్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఈ బంగ్లా లోపలే కిందకి అనమాట ఇక్కడ మనకి పెద్ద ఫోటో ఆల్బమ్ అయితే కనిపించింది. ఇందులో అప్పట్లో నటించిన నటీనటులు అందరివి కలిపేసి చిన్న ఫొటోస్ చేసి పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ ఇనాగ్రేట్ అయింది, అవన్నీ డేట్స్ మెన్షన్ చేసి పెట్టారు శిలాఫలకంలో. ఇక్కడ పెద్ద స్టేజ్ అయితే వేసుకోవచ్చు, మొత్తం ఖాళీగా ఉంది ప్రెసెంట్ అయితే. తెలిసి ఇండోర్ షూటింగ్స్ చేస్తుంటారు ఇక్కడ, స్టేజ్ లాంటి క్రియేట్ చేసి. ఇక్కడ ఫోటో ఆల్బమ్ చూస్తున్నారు కదా, ఇందాక లేడీ యాక్ట్రెసెస్ ఉన్నారు. ఇక్కడ మొత్తం పాత యాక్టర్స్ హీరోస్ అందరు ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో బయట నుంచి వ్యూ చూడండి, అక్కడ పైకి ఎక్కిన దయ్యం అని అనుకోకండి, సడన్ గా చూసి మనమే అది. మీ అందరికి ఒక హాయ్ చెప్తామని చెప్పేసి అయితే పైకి ఎక్కాను. మీ అందరిని ఎక్కువగా భయపెట్టే ఉద్దేశం లేక కిందకి దిగేసి బంగ్లా పక్కకు వచ్చేటోడికి ఇక్కడ పాత సినిమాలో చూపించిన పెంకిటిల్లు అయితే ఒకటి ఉందన్నమాట. చూడడానికి అయితే భలే ముచ్చటగా ఉంది. లోపలికి వెళ్ళినప్పటికి కూడా అప్పట్లాగే ఉంది డిజైన్ అంతా కూడా ఇంటిది. ఈ ఇంటిని కూడా చాలా వరకు ఇప్పుడు షూటింగ్స్ కూడా ఉన్నట్టున్నారు, అందుకే ఇంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది ఇల్లు అంతా కూడా. ఈ ఇంట్లో ఏమేమి షూటింగ్స్ జరిగాయి అబ్బా అని బుర్ర ఆలోచించుకొని గుద్దేసుకొని బయటకు వచ్చేసాము. ఈ ఇంటి బ్యాక్ వ్యూ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ చిన్న స్టెప్స్ లాగా ఉన్నాయి, స్టెప్స్ దిగితే అక్కడ ఒక మళ్ళీ పెద్ద స్టేజ్ లా కనిపిస్తుంది. ఇంటి బ్యాక్ వ్యూ కూడా భలేగా ఉంది అసలు. ఇక్కడ స్టేజ్ చూసారు కదా, ఇక్కడ ఏదైనా షూటింగ్స్ జరిగాయని మీకు అనిపిస్తుందా? ఇంకెందుకు లేట్, ఇప్పుడే కామెంట్ సెక్షన్ చెప్పండి, మరి నేను తెలుసుకుంటాను మీతో పాటు. ఇక్కడ స్టేజ్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపించేసేలాగా ఉంది. కాకపోతే ఇది బ్యాక్ సైడ్ కాబట్టి పెద్దగా బిల్డింగ్స్ లేవు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇల్లు కూడా భలే ముచ్చటగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా సాంగ్స్ షూట్ అయ్యాయని నాకు అర్థం అవుతుంది, కానీ ఏవి గుర్తు రావట్లేదు నా బ్యాడ్ టైంకి. వచ్చే ముందు కూడా నేను చాలా వరకు ఆలోచించాను, ఆ సినిమా అయిపోయింది ఈ సినిమా అయిపోయింది అని చెప్పేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినప్పటికైతే ఏది గుర్తు రావట్లేదు అసలు. ఇక్కడ చూసారు బ్యాక్గ్రౌండ్ కూడా ఇదంతా క్లీన్ చేసినట్టున్నారు ఈ మధ్యనే. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో షూటింగ్స్ అయితే సౌండ్లు వినబడుతున్నాయి మనకి, మీరు వినండి. షూటింగ్ అయ్యాక అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మన మూవీస్లో చూపించిన ఇల్లులు, చిన్న ఇల్లులు చూపిస్తారు కదా, అది ఇల్లులు, బస్ స్టాండ్, ఇక్కడ చిన్న కిరాణా షాపులు, మెడికల్ షాపులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి మనకి. అండ్ అలాగే మొత్తానికి చాలా ముఖ్యమైనది టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం చూపించట్లేదు ఏంటా అని అనుకోకండి, ఇక్కడ పక్కనే పెళ్లికి వెడ్డింగ్ షూట్కి అయితే వచ్చారు, వాళ్ళని అసలు చూపించకూడదు, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి పక్కకు వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సినిమా మ్యూజియం మొత్తానికి కూడా ఇది గుండెకాయ లాంటిది అనమాట. ఎందుకంటే ఇందులోనే చాలా ఇంపార్టెంట్ వస్తువులు అన్నీ కూడా దాచిపెట్టి ఉంచారు, ఒక ఖజానా ఉంది. ఇక్కడ జరిగిన ఫిల్మ్ షూటింగ్స్ అన్ని సంబంధించి ఇక్కడ పోస్టర్స్ అయితే ఉన్నాయి. మీరు తెలిసి అప్పట్లో వెంకటేష్ గారి సినిమాలన్నీ ఇక్కడే అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే మనకి ఈ మ్యూజియం మొత్తానికి అద్భుతాలు అనమాట. ఎందుకంటే అప్పట్లో మనకి ద వండర్ చూపించారు పాతాళ భైరవి మూవీలో, కేస్ 1951లో వచ్చినట్టుంది. అండ్ ఆ అద్భుతాలని షూట్ చేసింది ఈ కెమెరాస్తోని. ఇవి అప్పటి కెమెరాస్ అనమాట. ఇవి లోపల పార్ట్స్ అయితే అంత పర్ఫెక్ట్గా లేవు, జస్ట్ మీకు చూపించడానికి ఐడియాలజీ కోసం ఇక్కడ పెట్టారు. సో అప్పట్లోనే ఆ జనరేషన్లోనే ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేశారంటే అసలు వండర్ అనుకోవాలి. అప్పుడు డైరెక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ జనరేషన్లోనే ఆ గ్రాఫిక్స్తో అలాంటి మూవీస్ చేయడం అంటే గ్రేట్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అప్పట్లో చిన్న సినిమా రాముడు భీముడు నుంచి ఈ మధ్యన క్రియేట్ చేసిన సినిమాస్ వరకు యూజ్ చేసిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట.
ఇక్కడ పక్కనే పెద్ద పెద్ద ప్లేట్లలాగా ఉన్నాయి కదా, అవేంటని అనుకోకండి, ఫిల్మ్ స్టాక్ అనమాట. ఇప్పుడైతే మనం పెన్ డ్రైవ్లో సింపుల్గా సేవ్ చేసేసుకుంటున్నాము, మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాం. కానీ అప్పట్లో అయితే నెగిటివ్స్ పోకుండా చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాల్సి వచ్చేది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కంప్యూటర్స్ అన్నీ కూడా అప్పుడు ఎడిటింగ్స్కి, ఇక్కడ కనిపిస్తున్న మెషిన్స్ అన్నీ కూడా ఫిల్మ్ కోటింగ్, ఎడిటింగ్, లైక్ చాలా వరకు యూజ్ చేసిన మెషినరీ సామాన్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా అప్పటి జనరేషన్కి సంబంధించిందే. ఇప్పుడైతే మనకి సింపుల్గా చిన్న చిన్న వాటితో మనం పని కానించేస్తున్నాం. అప్పుడైతే ఇంత పెద్ద పెద్ద మెషిన్స్తో వాళ్ళు ఎంత కష్టపడి తీసుంటారో అసలు గెస్ట్ చేయడానికి కూడా చాలా భయం వేస్తుంది నాకైతే. ఎందుకంటే ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ మ్యాటర్ అస్సలు కాదండి. ఇక్కడ మ్యూజియం గురించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ముంబై తర్వాత ఇంకో ఫిల్మ్ మ్యూజియం ఏదైనా ఉందంటే అది సెకండ్ ఇదే అండి. అండ్ ఈ ఫిల్మ్ స్టూడియోని మ్యూజియంగా లేట్ శ్రీ రామానాయుడు గారి 79th బర్త్డేకి గుర్తింపుగా ఉండాలని చెప్పేసి ఆయన కొడుకులైనటువంటి వెంకటేష్ గారు అండ్ సురేష్ గారు మొత్తం డిసైడ్ చేసుకొని ఇది మ్యూజియంగా మార్చారనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ట్రాలీ, దీంతోనే అప్పట్లో హెలికాప్టర్ షూట్స్, పైనుంచి తీసిన షూట్స్ అన్ని కూడా తీశారు. అసలు అయితే ఈ రూమ్ కి మనకైతే ఒక బ్యాక్ స్టోరీ ఉండింది. సరిగ్గా వినండి, లవ్ స్టోరీ కాదు, బ్యాక్ స్టోరీ. అదేంటంటే నార్మల్ గానే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అంతటి ఫ్యాన్ మనము. అలాంటిది ఆయన మూవీస్ లో ఒకటైన గోపాల మూవీలో యూజ్ చేసిన బైక్ అయితే ఇక్కడ ఉండింది ముందుసారి నేను వచ్చినప్పుడు. అది చూడగానే నాకైతే రెక్కలు వచ్చేసినాయి అనమాట. ఫొటోస్ తీసుకుని గాల్లో ఎగరేద్దామని అనుకుంటే సెక్యూరిటీ గార్డ్ ఏమో ఫోటోలు తీయడం ఛాన్సే లేదని చెప్పి బయటకు తోస్తాడు. ఇంకా దెబ్బతో ఆకాశంలో వేరుస్తున్న నా మనసు దవేళ్ళ నేలకొచ్చి పడింది. ఇంకా అప్పుడు ఎలాగో మిస్ అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదని చెప్పేసి ఫోటోలు తీసుకుందాం దొంగచాటుగా అయినా ట్రై చేద్దామని అనుకుంటే తీరా వచ్చేటప్పటికైతే ఆ బైక్ తీసి 3 నెలలు అయిందంట. నాకైతే దెబ్బకి ఏడుపు వచ్చేసింది. కానీ ఏడిస్తే బాగోదని చెప్పి మెల్లిగా మూసుకొని బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చినప్పటికి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక వండర్ఫుల్ సినిమా షూట్ అయింది. అదేంటో మీకు తెలిస్తే నాకు చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా ఈ బిల్డింగ్ నుంచి కూడా బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ అన్నీ కూడా మనకి మూవీస్లో గార్డియన్స్ వీళ్ళంతా రిలేటివ్స్ ఉండే ఇల్లులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెద్ద కాలనీయే ఉంది. అందులో చిన్న చిన్న ఇల్లులు చూస్తుంటే మనకెందుకు ఇలాంటి ఇల్లు లేదా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ ఇల్లులు కూడా చూపించడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అన్నీ లాక్ చేసి ఉన్నాయి. కొన్నిట్లో అయితే యాక్టర్స్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్స్ అవుతున్న వాళ్ళంతా ఇక్కడే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ కూడా ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాలనీ కూడా చూసారా ఎంత బాగుందో. మనకు కూడా ఇక్కడ ఉంటే బాగుందనే ఫీలింగ్ వచ్చింది కాసేపు అయితే నాకు. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి సిటీ పొల్యూషన్ లేదు, ఎలాంటి నాయిస్ లేదు. అందుకే ఎంత బాగుందో అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఒక వే ఉందన్నమాట. ఈ వేలో మెల్లి నడుచుకుంటూ వచ్చేటప్పటికి ముందు ఇక్కడ పార్క్ కనిపించింది. పార్క్ కనబడగానే మా బుడ్డోడు అస్సలు ఆగలేదు, పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు ఉయ్యాల దగ్గరికి. కాసేపు వాడిని ఆడిద్దామని మేము కూడా వెళ్ళాము. వాళ్ళ నాన్నతో ఉయ్యాలు ఊపించుకుంటున్నాడు చక్కగా. ఇక్కడ చూసారా మంచాతకు చెందింది ఒకటి ఫోటో తీసుకుంటున్నట్టు పెయింటింగ్ వేశారు. ఇక్కడ నుంచి కూడా కిందకి లొకేషన్ బాగుంటుంది, అదంతా కూడా చూపించలేకపోతున్నాను ప్రెసెంట్, సారీ. ఎందుకంటే ఎలా అయిందో ఎప్పుడైందో తెలియదు కానీ ఆ క్లిప్ అయితే నేను మిస్ చేసుకున్నాను అనమాట. సో అందుకే చూపించలేకపోతున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు సాంగ్ షూటింగ్స్కి యూజ్ చేసే లొకేషన్లో అయితే కనిపిస్తుంది, ఎందుకంటే పైకి వ్యూ అంతా కూడా. అండ్ ఇక్కడ గార్డెన్ వ్యూ, ఇక్కడ చిన్న ఫౌంటైన్ కూడా ఉందన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. అదైతే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది, ఒకప్పుడు బాగుండేదేమో. మీరు తప్పకుండా చూడాల్సిందే అవన్నీ కూడా అద్భుతాలు. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇదంతా కూడా సాంగ్ లొకేషన్ అని. అండ్ నేను మీకు చెప్పిన ఫౌంటైన్ ఇదే, ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి అయితే చిన్న వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వచ్చేది నేను ఒకప్పుడు చూసిన మూవీస్లో అయితే. పక్కనే నేను కూడా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినప్పటికైతే లొకేషన్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో. అసలు అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా చూడండి, ఒక హారర్ మూవీలా కనిపిస్తుంది నాకైతే ఈ బిల్డింగ్ని. ఈ బిల్డింగ్ వెనకాల కూడా చాలా సినిమాలు జరిగే ఉంటాయి నాకు తెలిసి. నేను కొన్ని ఊహించుకుంటున్నాను కానీ అవి అవునో కాదో నేను చెప్పలేకపోతున్నాను గ్యారంటీగా. అండ్ ఇక్కడ ఇల్లులు ఇవన్నీ కూడా అప్పటివే కాబట్టి అన్నీ లాక్ చేసే ఉన్నాయి, అసలు ఏది కూడా ఓపెన్లో లేదు. మన బ్యాడ్ లక్ అది చూపించడానికి. అంటే ఒకప్పుడు బాగానే చూపించేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే అన్నీ లాక్ చేసి ఉన్నాయి. నాకు తెలిసి లోపల ఫర్నిచర్ తప్ప ఇంకేం లేదు. ఆల్మోస్ట్ రౌండ్ అంతా అయిపోయాక ఫైనలీ మనం మళ్ళీ కాలనీలోకి చేరాం అనమాట. ఇందాక చూసిన కాలనీ వేరే, ఈ కాలనీ వేరే.
ఇందాక చూసింది మా ఫ్రెండ్ కనిపిస్తుంది కదా అది. సో, ఇప్పుడు ఈ కాలనీస్‌లో ఉండే వాళ్ళందరికీ షాప్స్, మొబైల్ షాప్స్ ఇవన్నీ కూడా కావాలి కదా! ఆ షాప్సే ఇవన్నీ కూడా. ఇక్కడ కనిపించేదే ఒక పెద్ద మార్కెట్‌లా క్రియేట్ చేసి మనకు చూపిస్తారు మూవీస్‌లో. ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడే నిలబడి ఉంటారు మనకు సినిమాస్‌లో జనరల్లీ. ఇంకా మనం ఆల్మోస్ట్ ఎండింగ్‌కైతే వచ్చేసాం అనమాట. ఎందుకంటే లాస్ట్‌కి వచ్చేసాం. ముందు గేట్ కనిపించేస్తుంది కదా! అక్కడ వరకే ఉంది. మొత్తం చుట్టేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! బుద్ధుడైతే ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్నట్టున్నారు. ఆయన డిస్టర్బ్ చేసే ఉద్దేశం నాకైతే అస్సలు లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే చాలా మూవీస్‌లో యూజ్ చేశారు. నాకు తెలిసి మీరు కంపల్సరీ గెస్ చేసే ఉంటారు ఈ పాటికి. నేను చూసినప్పుడైతే మొత్తం వాటర్ ఫిల్ చేసేసి చాలా అందంగా కనిపించేది అప్పట్లో. సో, ఇప్పుడైతే ఇలా అయిపోయింది. మరేం చేయలేము. ఈ లోపల ఇక్కడ ఫిల్మ్ షూటింగ్ అంతా అయిపోయినట్టుంది. నేను అందుకనే పోలీస్ స్టేషన్ కూడా లోపల చూపించేద్దామని వచ్చేసాను. ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్‌లో లోపల ఎలా ఉంటదో చూడాలని చాలా ఆశ అనమాట. జైల్లో నిల్చోబెట్టాలని చాలా కోరికగా ఉందండి. సో, అందుకే వెంటనే వెళ్ళిపోదాం పదండి ఇంక లోపలికి. ఇది వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ మహారాణిపేట అంట. మార్నింగ్ షూటింగ్ కోసం బోర్డు పెట్టినట్టున్నారు. అందుకే తళతళ మెరుస్తుంది. కొత్తగా కొంచెం క్లీన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే పోలీస్ స్టేషన్ ఇంత అందంగా లేదు. పెయింటింగ్స్ అన్నీ వేశారనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ కొటేషన్ కూడా అంటించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంట. సో, లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం కదండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్‌లోనే నాకు తెలిసి ఈ మూవీస్‌లో మనకు చూపించినట్టు కానిస్టేబుల్స్, రైటర్స్ అందరూ కూర్చొని ఎఫ్ఐఆర్‌లన్నీ నోట్ చేసుకోవడం ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ పక్కనే చూసారు కదా! సెల్స్ కూడా ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ చిన్నపాటి సోఫాలోనే మనకి బాధితులు అనేవాళ్ళు కూర్చొని ఏడుపు మొఖాలతో కనిపిస్తూ ఉంటారు సినిమాలో. లోపలికి వచ్చేటప్పటికి ఇదే సీఐ ఆర్ ఎస్ఐ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా బుడ్డోడికి కాసేపు లోపలేసి ఏడిపించామన్నమాట. వాడికి ఏడుపు చూడలేక బయటకి తెచ్చేసాము. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కి పక్కన ఉన్న బిల్డింగ్‌కి కనెక్టెడ్‌గా స్టెప్స్ ఉన్నాయన్నమాట. పైన కూడా పోలీస్ స్టేషనే. పైన పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇక్కడ మొత్తం నాకు తెలిసి అంత బాగున్నట్టు ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పక్కన చుట్టుపక్కల మనకు చూస్తేనే అర్థమైపోతుంది. స్విచ్ బోర్డ్స్, డోర్స్ ఏం లేవన్నమాట. ఇక్కడ అంతా కూడా అన్నీ పడిపోయి ఉన్నాయి. అండ్ కింద మనం చూసినట్టు ఇక్కడ సీఐకో, ఎస్ఐకో లైక్ సెపరేట్ రూమ్ ఉన్నట్టు ఇక్కడ ఏ రూమ్ కానీ సెల్ కానీ ఏం లేదు. జస్ట్ అలాగా ఖాళీగా వదిలేసినట్టున్నారు. మొత్తం అంతా కూడా పాత పోస్టర్స్ అన్నీ అంటించి పీకేసినట్టు అయిపోయింది. బయటేమో ఇది మార్నింగ్ సీరియల్ కోసం యూజ్ చేశారు. అక్కడేమో మహారాణిపేట అని ఉంది. ఇక్కడ ధర్మసాగరం పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ ఆల్మోస్ట్ మనం పార్కింగ్ సెక్షన్‌కి అయితే వచ్చేసాం. ఇగో కింద మన వెహికల్స్ ఉన్నాయి. ఇంతసేపు వెయిట్ చేసి పోలీస్ స్టేషన్ కాప్ కాసింది ఎందుకు అనుకుంటున్నారు? దీనికి హస్బెండ్‌ని జైల్లో పెట్టి చూస్తుంటే ఆ కిక్ వేరేగా ఉంది అసల. కాసేపు వాళ్ళతో ఆడుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఏదో సరదాగా బయటకు వచ్చినప్పటికి ఇది కూడా సమ్ ఫౌంటైన్ వ్యూతో ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాము. ఎందుకంటే కిందన ఫొటోస్ తీసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పైకి వచ్చాము. ఇక్కడ నుంచే నేను వ్యూ చూపిస్తా అని చెప్పాను ఇందాక ఫస్ట్లో. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరే చూడండి అసలు బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. మన ఇంటి బాల్కనీ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ కొండలు, ఆ గ్రీనరీ మధ్యలో నుంచి మనకి సముద్రం కనిపిస్తుంటే అబ్బా ఆ ఫీలింగ్ వేరే కదా. అండ్ మనం ఈ ఫిల్మ్ సిటీ లోపలికి రావడానికి చూసారా ఈ పాములా కనిపిస్తున్న దారినే పైకి ఎక్కి కొండ మీదకి వచ్చామన్నమాట. కొండ మీదకి వస్తామని ఇందాక చెప్పాను కదా నేను. రామానాయుడు గారు ఏ ఆలోచనతో ఈ పైకి పెట్టాలని అనుకున్నారో నాకైతే తెలియదు కానీ చిన్న తిరుపతి ఎక్కిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ తోవ అంతా తిరుక్కొని పైకి వచ్చినవాడికి. రామానాయుడు స్టూడియోస్ అయితే ఇంతే గైస్. ఇంకా చేతులు మెల్లగా పడిపోయి కాళ్ళన్నీ ఊగిపోతున్నాయి. షూట్ చేసి కూడా ఒకే పొజిషన్లో ఫోన్ పట్టుకొని షూట్ చేస్తే ఇంక పొజిషన్ ఎలా ఉంటుందో మీరే గెస్ చేయండి. ఇంత కష్టపడినందుకు నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.